ప్యూర్గా దారైన నీళ్లు పోసుకోండి అక్కడ కూడా. ఓం చేతుల నీళ్ళు మంచిగా తీసుకొని దేవుడికి సాగబెట్టినట్టుగా ఆయన పాదాలను కడుగుతున్నట్టుగా ఓం అది నేను అనే రెడీ ఉంటున్నాగా. కాబట్టి నీళ్ళు స్వాహ అంటారు. ఓం ఇదమే ఓం ఇంద్రాయ స్వాహ ఓం భూరత్నయ స్వాహ ఓం భూర్వారిత్య సిద్ధు మన నందీశ్వరుడు ఎక్కువ మరి అప్పుడు పాపం కలిగి మన పుణ్యవాళ్ళని వస్తుందట. ఎందుకంటే చెప్పాలి తెలియదు కదా. అది అట్లే ఉండి మనం ఇంట్లో వచ్చే ఏం లాభం లేదు. మనం కూరగాయలు కొనడానికి బస్సు తీసుకొని బాగాలు కొన్నాం అనుకో, నిండా ఉన్నాయి సామాన్లు. కొత్త ఎడగట్టుకుంటావు నువ్వు ఖాళీ బస్సు తీసుకపోతే అది లేసుకరానికి వస్తుంది. మన హృదయం నుండి ఖాళీ చేస్తే దేవుడు మనకు ఇంకోటి ఇస్తాడు. కాబట్టి మాకు చెప్పినా చెప్పకుండా ఒక దీక్ష తీసుకోండి. ఈ రోజు నుంచి చెడు అన చెడు విన చెడు చూడ మాంసభక్షణం మానుకుంటున్నా కలుసారదా ఏదో ఒకటి చాకరైతే గుండెల నీళ్లు గుమ్మరించాడు మొత్తం గుమ్మరించి నేను మంచిగా బతుకుతానికి ఇంకా గొప్ప మీ ఇష్టం. నేను గట్టిగానా కాకపోతే ఏదన్నా ఒకటి అగ్నిదేవుడు ముందరున్నాడు. వానికి ఆవుతి వాడిని చాలా గొప్ప వాళ్ళు అవుతాం. ఒకసారి చేతుల్లో వాడిని మాట్లాడమని ఒక్కటి ఈడ సగం సగం ఎంతో పడవచ్చు. వైశాఖ నువ్వు చెప్పు నీ సంకల్పం చెప్పే. సరే అని మరియు కొంతమంది అందరికీ తెలిసింది. ఇక ఏమనొద్దు, యజ్ఞం ముందరికి పోదాము. ఆ సభ ఈట కన్నా అది ముఖ్యం. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే అయ్యప్పో ఎన్ని దండాల పడి పేపర్లు అడ్వర్టైజ్ చేశారు, డబ్బులు ఇచ్చారు, దీక్ష తీసుకున్నారు, కావలసిన సామాన్ చేశారు, తెలంగాణ వంటలు చేస్తున్నారు, పొద్దున్న గురుకులు వస్తున్నారు. ఇంత అంత అనేది కాదు, వాళ్ళ మనసు తృప్తి పెట్టినప్పుడే మనందరం గొప్ప. కాబట్టి గరిట తీసుకోండి. ఓ అమ్మగారు బెల్లం ఓం యస్య కర్మదాచరితం యద్భానోన విహాకరం అగ్నిద్విషకృతి విద్యా సర్వం హృష్టం సుహృతం కరోతులే అక్షరే హృష్టకృతే సుహృతముదే సర్వప్రాయ చిత్తాహుతేనాం కామానాం సమర్థయిత్రే సర్వాన్నక్షామాన్ సమర్థయ స్వాహ ఇదమర్థయే హృష్టకృతే హితం నమః. ఇక్కడ నుంచి అవనం పొడి తీసుకోండి అమ్మగారు. అమ్మగారు అవనం పొడి, పురుషులు నెయ్యి. ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే హితం నమః. ఓం భూర్భువస్వః అగ్న ఆయోన్సు భవత ఆసువజ్ర విషంజనః ఆరే భార్యమ్య పురోహితః తమీమహి మహాగయం స్వాహ ఇదమర్థయే పరమానాయ ఇదం నమః. ఓం భూర్భువస్వః అగ్నే భవత్య స్వభా అగ్నే వద్యస్సు వీర్యం ప్రజాపదేన త్వరేణో విశ్వాజాతాని పరితాపభూవ యత్కామాంతే దుఃఖమస్తన్నో అస్తు వయం శ్యామపదయోరహీనాం స్వాహా. ఓం తన్నో అగ్నే వరుణస్య విద్వాం దేవస్య హేనో వయాసి సిద్ధాః యదిష్ణో వయన్నదమస్యోదుతానో విశ్వాద్వితాం సుబ్రహ్మముఖ్యస్వ స్వాహా. ఓం సత్వన్నో అగ్నేవ భవోదినే విశ్వాద్వితాం అవయక్షణో వర్ణందనానో విహీనురీకం గవోన ఏది స్వాహా. ఓం
सत्वाय ब्राह्मणः वन्दमानस्तदा शास्त्रे जमानो हविर्भिः अहेरमानो वरुणे हमोजुर्सगुं समहन्तः ते निर्णाद्य सवितोद विश्वयमङ्गन्तु मनसस्वर्गाः स्वाहा अयच्चाग्ने अत्यनभिषस्तिवाचसत्त्वमित्वमयासि अयानो यज्ञौ हस्ते आनो देहि वेजयगं स्वाहा ॐ उदुत्तमं वर्णपाशमस्वदवाधमं विमध्यमं हृदाय अदावयमादित्यौरते तव नागसवादिते श्याम स्वाहा ॐ भवदन्नस्वमनसं ससेदसावरे वसौ मा यज्ञं युगं सिद्धं मा यज्ञवतिं जातवेदसौ शिवौ भवदमध्यनः स्वाहा ॐ सूर्यो ज्योतिर्ज्योतिःसूर्यः स्वाहा सूर्य सूर्यो ज्योतिः स्वाहा యజ్ఞ భగవానికి యజ్ఞ చేస్తున్న భుజనం వదులకి. ఇక్కడి నుంచి ఇదివరకు దాకా సరైన వేద మంత్రాలు చెప్తున్నాం. ఏ మంత్రాన్ని అయినా మనం చూసేటప్పుడు ఒక సంవత్సరము కొన్ని వేల సార్లు మనం జపం చేసినట్టయితే నువ్వు అరవై ఆంజనేయుడు విఘ్నేశ్వరుడు గురువు గ్రహదేవతలకు ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క ఆవుతులు ఇస్తున్నాము. మంత్రాలు మాతృగా చెప్పండి, లేకపోతే ప్రేమతో స్వాహ అంటూ ఓం వక్రతుండాయ విద్మహే ఏకదంతాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ స్వాహా. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్ స్వాహా. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర